ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెల 25, 26, 27 తేదీల్లో మేషరాశి వారికి జరగబోయేది వింటే ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోతారు. ఈ 4 మార్పులను మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. 100% ఇదే జరగబోతోంది. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? నవంబర్ నెల 25, 26, 27 తేదీల్లో మేషరాశి వారికి ఏ విధమైన కాలం కలిసి రాబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గుర్రే. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు కూడా తయారు చేయడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక చంచల స్వభావాన్ని అదుపులో ఉంచితే విజయాలు సాధ్యమవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో తప్పుదారి పట్టించేటటువంటి వారిపైన జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర శ్లోకం చదవడం మీ యొక్క మనోబలాన్ని కూడా పెంచుతుంది. బుద్ధి, ప్రతిభ ఆధారంగా పనులు ప్రారంభించాలి. చిన్న తప్పు కూడా సమస్యలకు దారితీసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి పనిలోనూ కూడా అడుగులోనూ కూడా జాగ్రత్త అవసరం. ధైర్యంగా, నైపుణ్యంతో ముందుకు సాగాలి. మానసిక దృఢత్వంతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. ఇతరుల పనులలో పాల్గొనకుండా సొంత విషయాలపైన దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో శాంతియుతంగా వ్యవహరించాలి. వారం మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం కూడా మీకు ఈ సమయంలో చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీకు ఈ సమయంలో కనబడుతుంది. ఈ మేషరాశి వారికి సమయం వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా కలగబోయే మార్పుల గురించి చూసేద్దామండి. వృత్తిపరంగా మీకైతే కొంచెం ఒత్తిడి, పనిభారం అనేది అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. మీ ఉద్యోగంలోనో లేదా హోదాలో కూడా అనుకోని మార్పులు అయితే రావచ్చు. కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా మీరు పని చేయాల్సి రావచ్చు. ఇది మీకు చాలా ఒత్తిడిని, పనిభారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు మేనేజర్ లేదా పై అధికారులతో వాదించవద్దని సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి నవంబర్ నెల పూర్తయ్యేలోపుగా సూర్యుడు నీచ స్థితిలో ఉండడం మీ యొక్క వృత్తిలో కొంత సమస్య అనేది కలిగిస్తుంది. ఈ నెల వృత్తికి సంబంధించిన విషయాలను వాయిదా వేయడం మరియు ఓపికగా కూడా ఉండడం మంచిదే. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇతరులతో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు 8వ ఇంట్లో సంచరిస్తూ వక్రించడం వల్ల కమ్యూనికేషన్లో సమస్యలు అనేవి కలగవచ్చు. మీ యొక్క ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా సరిగ్గా పని చేయలేకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరే పనిచేసే ముందుగా లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందుగా 2 సార్లు ఆలోచించి ఆచితూచి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం సాధారణంగా కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సంపాదనకు మరియు ఖర్చులకు కూడా పొంత అనేది ఉండదు. 12వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అనవసరమైన కారణాల కారణంగా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో గురుడు ఉన్నప్పటికీ కూడా స్థిర ఆస్తులు, షేర్ మార్కెట్ లేదా వాహనాలు కొనడానికి కూడా ఈ నెల మంచిది కాదు. 11వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ యొక్క పరిచయాల ద్వారా కొంత ఆదాయం అనేది వస్తుందండి. అయితే ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండండి. ఈ నెల చివరి 2 వారాల్లో కూడా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా అనుకునే ఆర్థిక లాభాలు అయితే ఉంటాయండి. ఇది 8వ ఇల్లు చురుగ్గా ఉండడం అంటే సూర్యుడు, కుజుడు, శుక్రుడు వలన కలిగే సాధారణమైన ఫలితము. కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో నవంబర్ 25 వరకు చాలా బలంగా తన సొంత ఇంట్లో ఉండడం వలన మీ జీవిత భాగస్వామి వారి యొక్క పనులలో కూడా విజయం సాధిస్తారు. వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. అయితే 5వ ఇంట్లో కేతు ఉండడం మరియు 5వ ఇంటి అధిపతి సూర్యుడు బలహీనంగా ఉండడం వలన మీ పిల్లలు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఒక గొప్ప వరం. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మరియు మీ తల్లి నుండి మంచి మద్దతును కూడా ఇస్తుంది. ఈ రాశి వారి ఆరోగ్యపరంగా
పరంగా ఈ సమయం మీకు సాధారణంగా ఉంటుందండి. పని భారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మీరు వేడి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలతో కూడా బాధపడవచ్చు. కుజునితో 8వ ఇల్లు చురుగ్గా ఉండడం వలన చిన్న ప్రమాదాలను సూచిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. జపించడం లేదా శివునికి అభిషేకం చేయడం వలన చెడు ప్రభావాలు అనేవి తగ్గుతాయి. వ్యాపార పరంగా తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడానికి కొంచెం కష్టపడాలి. ఈ యొక్క వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు అనేవి ఉండవచ్చు మరియు ఈ నెల అమ్మకాలు లేదా వ్యాపార వృద్ధిలో ఆకస్మిక తగ్గుదల కూడా కనిపిస్తుంది. 7వ ఇంట్లో శుక్రుడు చర్యలకు సహాయం చేస్తాడు, కానీ అక్కడ సూర్యుడు నీచ స్థితిలో ఉండడం వల్ల భాగస్వాములతో అహంకార సమస్యలు అనేవి రావచ్చు. మీ యొక్క వ్యాపారంపైన ఎక్కువ దృష్టి పెట్టడం మరియు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడము మంచిదే. వ్యాపార విస్తరణకు లేదా భాగస్వామి ఒప్పందాలకు కూడా ఈ నెల అసలు తగినదే కాదు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎందరి త్యాగముకైనా సరే వీరు వెనకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయర్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు కూడా. వీరికి వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలు బొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున వీరికి ప్రేమ వివాహం అనేది అసలు కలిసి రాదనే చెప్పవచ్చు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్సా పరికరాలు మొదలగునవి వీరికి చాలా లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరము. ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్యరూపాన్ని పట్టండి. వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.